చీరాల ముందువారి సెంటర్లోని ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ కళ్యాణ మండపంలో చైతన్య భారతి ఆధ్వర్యంలో సంగీత సద్గురు త్యాగరాజ స్వామివారి 46వ ఆరాధనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భారతీయ శాస్త్రీయ సంగీత సంప్రదాయాల్లో తనకంటూ ప్రత్యేకత చాటుకున్నారు త్యాగరాజు. కర్ణాటక సంగీత త్రిమూర్తులు ఒకరు త్యాగరాజు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడు త్యాగయ్య అని చైతన్య భారతి అధ్యక్షుడు డాక్టర్ సూర్యదేవ ఉమామోహన్ అన్నారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి చిత్రపటాన్ని చీరాల పురవీధులు నగరోత్సవం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీవాణి కళానికేతన విద్యార్థులు ఆలపించిన శ్రీ త్యాగరాజ పంచరత్న కీర్తనలు శ్రోతలను ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా కార్యదర్శి బాగి నారాయణ శాస్త్రి మాట్లాడుతూ 5 రోజుల పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని సూచించారు. ओम श्री महागणाधिपतये नमः। श्री रामचंद्र परब्रह्मणे नमः। आत्मविनः वसादेव श्री रामचंद्रस्य सकलोन्याः अनुष्ठितार्पणं भरत ध्यान प्रोक्ष्यामि जमानस्य सुकुटुम्बस्य मनःपीडः भुजामहे ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ త్యాగరాజాయ నమః. 1980వ సంవత్సరంలో మన చీరాల పట్టణంలో స్థాపించబడినటువంటి సాంస్కృతిక సమితి చైతన్య భారతి ఆధ్వర్యంలో సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవ కార్యక్రమాలు ఈ సమితి ఆధ్వర్యంలో గత 45 సంవత్సరాలుగా చేస్తూ 46వ సంవత్సరంలో ప్రవేశించాము. ఈ రోజు నుండి 5 రోజుల పాటు పంచాహ్నిక దీక్షతోటి త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రదేశంలోను తెలంగాణలోను మరియు తమిళనాడు నుంచి కూడా అనేక మంది గాత్ర సంగీత విద్వాంసులు మన చీరాల పట్టణానికి విచ్చేసి చైతన్య భారతి ఆధ్వర్యంలో సంగీత కచేరీలు నిర్వహిస్తూ ఉన్నారు. దయచేసి చీరాల మరియు పరిసర ప్రాంత ప్రజలు, సంగీతాభిమానులు, సంగీత పోషకులు, భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో శ్రీ ఎన్వీఎస్ అండ్ ఎస్జీఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ముంతావారి సెంటర్ చీరాలలోని మొదటి అంతస్తులో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దయచేసి అందరూ కూడా పాల్గొని శ్రీ త్యాగరాజ స్వామి వారి కృపకు పాత్రులై ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. 5వ రోజు అయినటువంటి 11వ తారీఖు ఆదివారం నాడు ఉదయం శ్రీ సీతారామస్వాముల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం పూట యథావిధిగా కచేరీ ఉంటుంది. 6వ రోజున సంగీత ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి, అలాగే చీరాల పట్టణానికి శాస్త్రీయ సంగీత పురోభివృద్ధికి విశేష కృషి అందించినటువంటి సంగీత విద్వాన్ స్వర సామ్రాట్ శ్రీ పోరూరి లక్ష్మీనరసింహారావు గారి 25వ వర్ధంతి సభా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సభానంతరం ముప్పవరపు సింహాచల శాస్త్రి గారిచే హరికథాగానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున అందరూ
50 మంది చీరాల మరియు పరిసర ప్రాంత